ఆచి చికెన్ మసాలా. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషన్ కీలక సమావేశం నిర్వహించింది. స్టేట్ ఎలక్షన్ కమిషనర్ అనిల్ చంద్ర అధ్యక్షతన ఎన్నికల సన్నాహాలు, ప్రీ ఎలక్షన్ కార్యకలాపాల పురోగతిపై విస్తృతంగా చర్చించారు. గ్రామ పంచాయతీలు, అర్బన్ లోకల్ బాడీస్ ఎన్నికల నిర్వహణకు సంబంధించిన అంశాలపై పంచాయతీరాజ్, మున్సిపల్, బీసీ సంక్షేమ శాఖల ఉన్నత అధికారులతో చర్చించారు. స్థానిక సంస్థల ఎన్నికలకు ముందుగా చేపట్టాల్సిన కార్యక్రమాల పురోగతి ఎస్సీసీ సమీక్షించారు. ఓటర్ జాబితాల సవరణ, రిజర్వేషన్ల ఖరారు, వార్డుల విభజన, పోలింగ్ కేంద్రాల ఏర్పాట్లు వంటి అంశాలపై చర్చించారు. ఎన్నికల నిర్వహణను పారదర్శకంగా, సమర్థవంతంగా చేపట్టేందుకు కార్యాచరణ ప్రణాళికపై ఈ సమావేశంలో చర్చించారు. ఎన్నికల ప్రక్రియకు సంబంధించి అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని అధికారులు సూచించారు. ప్రీ ఎలక్షన్ పనులను వేగవంతం చేయాలని స్టేట్ ఎలక్షన్ కమిషనర్ అనిల్ చంద్ర అధికారులను ఆదేశించారు. ఎన్నికల నిర్వహణలో ఎలాంటి ఆలస్యం లేకుండా అన్ని ఏర్పాట్లు గడువులోపు పూర్తి చేయాలని స్పష్టం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలపై ఇప్పటికే రాజకీయ పార్టీల్లో చర్చ అయితే మొదలైంది. గ్రామ పంచాయతీలు, మున్సిపల్ సంస్థల ఎన్నికలు రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా మారనున్న నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల కమిషన్ సన్నాహాలను వేగవంతం చేస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు. గుడ్ మార్నింగ్. ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థలకు సంబంధించిన ఎన్నికలు నగారా మోగనున్నదా అంటే అవుననే సంకేతాలు వినపడుతున్నాయి ప్రభుత్వం తరపు నుంచి. ముఖ్యంగా గత కొద్ది రోజులుగా కూడా ఆ స్థానిక సంస్థల ఎన్నికల గురించి పెద్ద ఎత్తున రాష్ట్రంలో చర్చ జరుగుతా ఉంది. అలాగే ఎన్డీఏ కూటమికి సంబంధించిన నేతలు ఎప్పుడు ఎన్నికలు వస్తాయా అని ఆశగా ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే ఉంది. తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ఆ 1000 కళ్ళతో ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే నెలకొని ఉంది ఆంధ్రప్రదేశ్ లో. ఇప్పటికే తెలంగాణలో ఎన్నికలు పూర్తయిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో ఎప్పుడు ఎన్నికలు అవుతాయా, తమ ఎన్డీఏ కూటమికి ఆ జయం కలిగిన తర్వాత ఎన్డీఏ కూటమి నుంచి తాము కూడా గెలిచి తమ యొక్క రాజకీయ సత్తా నిరూపించుకోవటానికి గాని, రాజకీయ భౌతవ్యం తేల్చుకోవటానికి గాని లక్షలాది మంది అయితే ఆశగా ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే వారి అందరికీ కూడా తీపి కబురు అందించే విధంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం సమాలోచన చేస్తుందా, నగారా మోగించడానికి సిద్ధపడుతుందా అని అంటే అవుననే సంకేతాలు ఖచ్చితంగా వినపడుతున్న పరిస్థితి అయితే ఉంది. ఆంధ్రప్రదేశ్ లోని పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలపై అయితే రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు మొదలు పెట్టడంతో దీనికి సంబంధించి ఆశగా ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రజలు ముఖ్యంగా ఉన్నత అధికారులతో ఎన్నికల కమిషనర్ అనిల్ సమీక్ష నిర్వహించారు. పంచాయతీరాజ్ అండ్ మున్సిపల్ శాఖకు సంబంధించి ఈ యొక్క ఎన్నికల నేపథ్యంలో అయితే ఎన్నికల కార్యాచరణపై అధికారులకి దిశానిర్దేశం చేశారు. ప్రీ ఎలక్షన్ పనులను వేగవంతం చేయాలని ఈసీ ఆదేశించడంతో ఈ యొక్క ఎన్నికల నగారా మోగనుందనే సందేహాలు అయితే మొదలవుతున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా రాజకీయ పార్టీల్లో ఎప్పుడు ఎన్నికలు వస్తాయా అనే ప్రధానమైన చర్చ ప్రజల్లో ఆశ నెలకొన్న నేపథ్యంలో ఈ యొక్క సమీక్షా సమావేశం ఈసీ ఆదేశించడం పట్ల మాత్రం ప్రజలందరూ కూడా అప్రమత్తమైన పరిస్థితి అయితే ఉంది. రాజకీయ నాయకుల్లో ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల కమిషన్ కీలక సమావేశం నిర్వహించడం, సమావేశంలో తక్షణమే పనులను పూర్తి కావాలని ఆదేశించడం, స్టేట్ ఎలక్షన్ కమిషనర్ అనిల్ చంద్ర అధ్యక్షతన ఈ యొక్క ఎన్నికల సన్నాహాలకు సంబంధించి, ప్రీ ఎలక్షన్ కార్యకలాపాలకు సంబంధించి ఆ పురోగతిపై విస్తృతంగా నిన్న చర్చించిన పరిస్థితి అయితే ఉంది. అలాగే ముఖ్యంగా ఏదైతే గ్రామ పంచాయతీలు, అర్బన్ లోకల్ బాడీస్ ఎన్నికల నిర్వహణకు సంబంధించి అంశాలపై ఇటుపక్క మున్సిపల్ శాఖతోనూ అలాగే పంచాయతీరాజ్ శాఖతోనూ బీసీ సంక్షేమ శాఖలను ఉన్నత అధికారులతో ఎన్నికల సంఘం చర్చించిన పరిస్థితి అయితే ఉంది. అలాగే ఎన్నికలకు ముందుగా చేపట్టాల్సిన ఆ కార్యక్రమాలను కూడా ఈసీ సమీక్షించారు. వాటిలో పురోగతి ఎప్పటికప్పుడు తనకి తెలియపరచాలని కూడా ఆదేశించిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఓటరు జాబితా సవరణ, రిజర్వేషన్ ఖరారు, వార్డుల విభజన,
పోలింగ్ కేంద్రాల ఏర్పాటు వంటి అంశాలపై ప్రధానంగా చర్చించిన పరిస్థితి అయితే ఉంది. అలాగే ఆ ఓటర్ జాబితా సవరణ అనేది చాలా ముఖ్యమైన అంశము, అలాగే చాలా డెలికేట్ అయిన అంశము. దీనికి సంబంధించి ఎక్కడ ప్రజలకు సంబంధించి కానీ పార్టీలకు సంబంధించి కానీ మాట రాకుండా అతి జాగ్రత్త సున్నితంగా చేయాలని కూడా సూచించిన పరిస్థితి అయితే ఉంది అధికారులకి ఎన్నికల సంఘం. అలాగే ఏదైతే ఎన్నికల నిర్వహణకు సంబంధించి కూడా పారదర్శకంగా సమర్థవంతంగా చేపట్టేందుకు కూడా కార్యాచరణపై ఒక ప్రణాళిక రూపొందించాలని కూడా ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత దగ్గర 2 సంవత్సరాల తర్వాత జరుగుతున్న యొక్క స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కూడా ప్రభుత్వానికి ఎక్కడ కూడా చెడ్డ పేరు రాకుండా గత ప్రభుత్వ హయాంలో వైఎస్ఆర్సీపీ హయాంలో స్థానిక సంస్థల ఎన్నికలపై పెద్ద ఎత్తున గొడవలు జరిగిన పరిస్థితి ఉంది, పెద్ద ఎత్తున దుమారం పరిస్థితి, కోర్టుల్లో మెట్లెక్కిన పరిస్థితి ఉంది, హైకోర్టు తలుపు తట్టిన తర్వాత మరలా సుప్రీంకోర్టులో మెట్లెక్కిన పరిస్థితి ఉంది. అయితే ఇలాంటి ఏమి లేకుండా ఈసారి ఖచ్చితంగా పారదర్శకంగా ప్రభుత్వానికి మాట రాకుండా ఆ ఎన్నికల కమిషన్ కి ఎక్కడా ఒత్తిడి లేకుండా పారదర్శకతతో నిజాయితీతో చేయాలంటూ కూడా ఎన్నికల సంఘం 3 శాఖలకు కూడా తెలియపరిచిన పరిస్థితి అయితే ఉంది. అలాగే ఏదైతే ప్రతి ఒక్క విభాగంతో సమన్వయం చేసుకుంటూ పని చేయాలని అధికారులకు అయితే సూచించారు. ప్రీ ఎలక్షన్ పనులను వేగవంతం చేయాలని కూడా స్టేట్ ఎలక్షన్ కమిషనర్ అనిల్ చంద్ర అధికారులను ఆదేశించిన పరిస్థితి అయితే కనపడతా ఉంది. ముఖ్యంగా ఎన్నికల నిర్వహణలో ఎలాంటి ఆలస్యం లేకుండా అన్ని ఏర్పాట్లు గడువులోనే పూర్తి చేసుకుంటూ ఉండాలంటూ కూడా ఎన్నికల సంఘం అధికారులకు స్పష్టం చేసిన పరిస్థితి ఉంది. అలాగే స్థానిక సంస్థల ఎన్నికలపై ఇప్పటికే రాజకీయ పార్టీల్లో పెద్ద ఎత్తున చర్చ మొదలైన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా గ్రామ పంచాయతీలు ఆంధ్రప్రదేశ్ లో ఎక్కువ ఉండటం, ఈ గ్రామ పంచాయతీలకు సంబంధించి బరిలో దిగడానికి ప్రతి ఒక్కరు లక్షల మంది సిద్ధంగా ఉన్న పరిస్థితి ఉంది. వాళ్ళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుందో వాళ్ళు చూసుకునే పరిస్థితి ఉంది. అలాగే మున్సిపల్ సంస్థల ఎన్నికలపై రాష్ట్ర రాజకీయాల్లో కీలకమైన ఆశ చర్చ జరుగుతున్న పరిస్థితి ఉంది. తాము ఖచ్చితంగా గెలిచి తీరాల్సిన పరిస్థితి నెలకొంది. ఇప్పటికే గత దశాబ్ద కాలం నుంచి కూడా రాజకీయాల్లో అడుగు పెట్టలేక తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు వందలాది మంది వేలాది మంది పట్టణ మున్సిపల్ శాఖలో ఎన్నికల బరిలోకి జరగటానికి అందరూ మొగ్గు చూపుతున్న పరిస్థితి అయితే ఉంది. ఏదైతే వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా పల్నాడు జిల్లా మాచల నియోజకవర్గం మిగతా నియోజకవర్గాల్లో మిగతా మున్సిపాలిటీల్లో ఏకగ్రీవమైన పరిస్థితి ఉంది. టీడీపీ నాయకులు బరిలోనే దిగకుండా పక్కకు తప్పుకున్న పరిస్థితి నెలకొంది. చాలా పంచాయతీల్లో చాలా ఎన్నికల్లో గత ప్రభుత్వ సమయంలో కనీసం ఓటరు వెళ్ళి ఆ పంచాయతీ ఎలక్షన్ లో కానీ మున్సిపల్ శాఖకు సంబంధించి మున్సిపాలిటీలో ఎలక్షన్ కు సంబంధించి కానీ పంచాయతీ ఎలక్షన్ లో కానీ మున్సిపల్ ఎలక్షన్ లో కానీ అడుగు పెట్టేందుకు కూడా కొంత మేరకు వెనక తగ్గిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఈసారి తమ ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి బరిలోకి దిగే వారి శాఖ బలంగా పెరిగే అవకాశాలు కనపడతా ఉన్నాయి, ఎక్కువ కనపడే అవకాశాలు కనపడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే పారదర్శకతతో ఎన్నికల నిర్వహించాలని ఎన్నికల సంఘం అధికారులను ఆదేశించిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా మున్సిపల్ ఎన్నికలు మారనున్న నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల కమిషన్ సన్నాహాలకు మాత్రం వేగవంతం చేస్తుందానంటే అవుననే సంకేతాలు కనపడతా ఉన్న పరిస్థితి అయితే ఉంది సునీత. రైట్, థ్యాంక్ యూ నాగేశ్వరరావు.